భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ నవక్రాంతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 2,500 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రేషన్ కార్డు ప్రాసెస్ చేసి కొత్త కార్డు ఇప్పించేందుకు ఓ దరఖాస్తుదారుడి నుంచి నవక్రాంతి 4,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. ఆహార భద్రత కార్డు కావాలంటే లంచం ఇవ్వాలని మెలికపెట్టాడు. దీంతో రేషన్ కార్డు దరఖాస్తుదారుడు ఏసీబీని ఆశ్రయించి తన గోడు వెలబోసుకున్నాడు. ఏసీబీ డీఎస్పీ వై రమేష్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. నవక్రాంతిని రిమాండ్కు తరలిస్తున్నామని, విచారణ కొనసాగుతుందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అధికారి లంచం అడిగినా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నా పేరు వై రమేష్ నమస్తే. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఈరోజు మన బుర్గంపాడు ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాం. ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న టైపిస్ట్ సిహెచ్ నవక్రాంత్, ఇతను కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. చేస్తూ రేషన్ కార్డు అప్లికెంట్స్ దగ్గర నుంచి రేషన్ కార్డు ప్రాసెస్ చేయాలి అంటే, ప్రాసెస్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలంటే ఒక 4,000 రూపీస్ డిమాండ్ చేశాడు ఆ అప్లికెంట్ దగ్గర నుంచి. వాళ్ళు తర్వాత మా ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మా ప్లాన్ ప్రకారం ఈరోజు వాళ్ళు ఒక 2,500 రూపీస్ ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్గా పట్టుకుంది. అది ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఇది కొత్తగా గవర్నమెంట్ కూడా ఈ మధ్య ప్రాసెస్ గురించి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇష్యూ గురించి ఇది ప్రాసెస్ జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 13 అంటే 1 o'clock అతను 2,500 తీసుకుంటే రెడ్ హ్యాండ్గా పెట్టుకోవడం జరిగింది.